రాజకీయం చేసారు కానీ రాజకీయానికే రాజకీయం చేసేటట్టు సుప్రీంకోర్టు అనర్హత వేటు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు వేసారు. సో దాని జడ్జిమెంట్ కూడా త్వరలో ఇప్పటికే నోటీసులు హఠౌటిన ఇటు స్పీకర్ కూడా సర్వ్ చేసిన నోటీసులు ఇచ్చినది మాత్రాన అయ్యేది ఏం లేదు. గతంలో ఏ విధంగా 2014లో బీఆర్ఎస్ పార్టీ 63 స్థానాలు గెలిచింది. 63 స్థానాలు గెలిచినప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీకి తీసుకున్నారు, తర్వాత టీడీపీ నుంచి వైసీపీ నుంచి 3 వైసీపీ ఎంపీ, టీడీపీ ఎంపీ, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు, బీఎస్ నుంచి 2, సిపిఐ పార్టీ కూడా 1 ఎమ్మెల్యేని తీసుకున్నారు. తర్వాత సరే అప్పుడంటే తక్కువనే తీసుకున్నాను అనుకుందాం. 2018 88 స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, టీడీపీ నుంచి 2, ఇండిపెండెంట్లు 2, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 48 మందిని 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలు తీసుకొని ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరే కదా. మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు పాల్పడేది మీరే, ప్రోత్సహించింది మీరే, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరే. మీరు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడి నవ్వుకుంటారా? కాంగ్రెస్ పార్టీ మేము 64 స్థానాలు గెలిచినాం. మేము గెలిచిన తెల్లారి నుంచి మా ప్రభుత్వం కూల్చే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ గారు మాట్లాడితే ఆ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినట్టు 10 మంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పి ప్రజలకు గౌరవించి గెలిపిస్తే ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాం అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము 5 సంవత్సరాల కాలం ఉండాలా, విధ్వంసమైన తెలంగాణను దాన్ని పునరుద్ధరించాలా. అదేగాక ఆర్థిక ధ్వంసమైంది కాబట్టి అన్ని కూడా వ్యవస్థలను కూడా సర్వనాశనం అయిపోయింది కాబట్టి సర్వనాశనమైన వ్యవస్థలను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. తీసుకున్నంత మాత్రాన ఇప్పుడేదో జరిగిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఏం అయిపోయేదే లేదు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు గుంజీరు, మధ్యప్రదేశ్లో గుంజీరు, గోవాలో తీసుకున్నారు, అదేవిధంగా కర్ణాటకలో తీసుకున్నారు. వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు తీసుకున్నది వాళ్ళే. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా కేంద్రంలో అధికారులకు వచ్చి ఉంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఖచ్చితంగా పకడ్బందీ చేసేవాళ్ళం, భవిష్యత్తు ఇటువంటి సంఘటన జరగకుండా చూసుకునేవాళ్ళం. నరేంద్ర మోడీ గారు చట్టం చేస్తలేరు, గెలిచినటువంటి ప్రభుత్వం కూల్చే ప్రయత్నం వారు చేస్తున్నప్పుడు మాది కూడా రాజకీయ పార్టీ, మేము కూడా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలా, 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పి ప్రజలంతా కోరుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా మేము తీసుకున్న మాట వాస్తవం. ఖచ్చితంగా కోర్టు పరంగా సుప్రీంకోర్టు జస్ట్ నోటీసులు మాత్రం ఇచ్చింది. ఖచ్చితంగా ఏది వచ్చినా జడ్జిమెంటు లేదు, ఎలక్షన్లు అయినా ఏది కూడా